క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే ఫలించడం. క్రైస్తవ జీవితం అంటే దేవునిలో ఫలించడం, ఆత్మలో ఫలించడం, దేవుని సంఘములో ఫలించడం. మరి క్రైస్తవ జీవితం ఫలించడం కదా. ఇక్కడ మన దేవుడు అంటున్నాడు, మరి నాలో ఫలింపని ప్రతి తీగెను నేను తీసి పారేస్తానంటున్నాడు. నాలో ఫలించని ప్రతి తీగెను. ఇప్పుడు మీరందరూ తీగెలు, నేను తీగెను, మనమందరం తీగెలం. మరి ద్రాక్షావల్లిలో మనమందరం తీగలుగా ఉన్నాం. మరి తీగలుగా ఉన్న మనము ఫలించాలి, దేవుని కొరకు ఫలించాలి, దేవునిలో ఫలించాలి, దేవుని సంఘములో ఫలించాలి. మంచి ఫలములు ప్రభువు కొరకు ఓపికతో ఫలించాలి. అలా ఫలించకుండా మనం సైలెంట్గా మౌనంగా అట్టనే అయిపోయినామనుకో, మన దేవుడు ఏం చేస్తాడంట? ఆ ఫలించని తీగని ఏం చేస్తాడంట? చెప్పండి, తీసి పారవేస్తాడంట. ప్రియులారా, ఆ ఫలించని తీగను దేవుడు తీసి పారవేస్తానంటున్నాడు. అయితే ఈ సమయంలో నేను మీకు ఒక మాట చెప్పాలి. అదేంటంటే, చాలా మంది దేవుని నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, ప్రభు బల్ల కూడా మేము తీసుకుంటున్నాం, ఇకనేముంది అయిపోయింది అనుకుంటున్నారు. అవలేదు. అప్పుడే ప్రారంభమైంది. విశ్వాస జీవితం అప్పుడే ప్రారంభమైంది. పరిశుద్ధ జీవితం అప్పుడే ప్రారంభమైంది. ఆత్మీయ జీవితం అప్పుడే ప్రారంభమైంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అయిపోయింది, ఇక మేము బాప్తీసం తీసేసుకున్నాము, రొట్టె ద్రాక్షరసం కూడా మేము తీసుకుంటున్నాము, ఇక మేము చనిపోతే పరలోకం వెళ్ళిపోతాము, మాకు రక్షణ వచ్చింది, ఇక మాకు ఇంకేం ఇబ్బంది లేదు, ఇక మాది అయిపోయింది అనుకుంటున్నారు. అవలేదండి. అది ప్రారంభము. ఇంకా చాలా ఉంది. దేవునిలో ఫలించాలి, దేవుని కొరకు ఫలించాలి, దేవుణ్ణి మహింపరచాలి, కడవరకు నమ్మకంగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, దేవుని కొరకు ఓపికతో ఫలించాలి. అప్పుడే మనకి పరలోక రాజ్యం అనేది ఉంది. ఈ సత్యం చాలా మందికి తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే, ఇక మాది అయిపోయింది అనుకుంటున్నారు. అది ప్రారంభం అన్న సంగతి ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నా. అందుకే ఇక్కడ మన దేవుడు ఏమంటున్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగెను, నాలో ఫలింపని ప్రతి తీగెను. నువ్వు ఏ సంఘములో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా, ఏ మినిస్ట్రీలో ఉన్నా, ఏ రాష్ట్రములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా, నీవెక్కడ ఉన్నా, సార్వత్రిక సంఘములో నీ ఒక సభ్యుడవు, సార్వత్రిక సంఘములో నీ ఒక తీగెవు. మరి ఈ తీగలన్నీ ఫలించాలి, దేవుని కొరకు ఫలించాలి, దేవుని మహిమ కొరకు ఫలించాలి. అలా మనం ఫలించకపోతే ఆ ఫలించని తీగను దేవుడు ఏం చేస్తాడంట? తీసి పారేస్తాడు. చూడండి ప్రియులారా, పల్లెటూరులో వాళ్ళ ఇంటి చుట్టూ దడి కట్టుకుంటారు. ఆ దడి మీద వాళ్ళు ఏం చేస్తారంటే చిక్కుడుగాయలు పాదుని అలా అల్లిస్తారు.
ఏమండి, ఇంకేదైనా బీరకాయ పాదులు అల్లిస్తుంటారు ఇంట్లోకి కూరగాయలకు వస్తుంటదని. అప్పుడు ఆ చిక్కుడుకాయల పాదు విత్తనం వేసిన మొక్క వచ్చింది. సంతోషపడ్డాడు ఇంటిగలవాళ్ళు. అది అలాగున నీళ్లు పోస్తుంటే వస్తా ఉంది, బాగా దడంతా అల్లుకుంటుంది. అబ్బా, ఇది మంచి చెట్టు, బాగా వస్తుంది, మంచిగా వస్తుందని కొంచెం ఏదన్నా మందు గిందు కూడా కొట్టిస్తున్నారు పురుగు పట్టకుండా. అప్పుడు చక్కగా అది బాగా అల్లుకుంటా ఉంది. ఇక బాగా అల్లుకుంది, ఇక మంచిగా మాకు కాయలు వస్తాయి, మనం వండుకుందామని ఆ ఇంటిగల్లోళ్ళు ఎదురు చూస్తుంటారు. కానీ ఎంత చూసినా అందులో నుంచి కాయే రావడంలే. ఇంత ఆకుంది, పొదలాగా అల్లుకుపోయింది, కానీ ఒక్క కాయ రావడంలే. అక్కడొకటి వచ్చింది, ఆడొకటి అన్నీ కలిపిన 10 కాయలు రాలా, చిక్కుడుకాయలు. ఇక దాన్ని ఏం వండుకుంటారు? అలాగున ఆ సంవత్సరం అంతా చూశారు, 2వ సంవత్సరం కూడా చూశారు. అప్పుడు చూసినప్పుడు ఏమర్థమైందంటే, ఇది కాయదు, ఈ చెట్టు ఫలించే చెట్టు కాదు అని చెప్పి ఏం చేస్తారు ఆ ఇంటిగల్లోళ్ళు? దాన్ని వాళ్లే పీకి పాడేస్తారు. ప్రియులారా, పీకి పాడేస్తారు, అది ఎండిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. నన్ను నమ్ముకున్నారు కదా మీరందరూ, నా యందు విశ్వాసం ఉంచారు కదా, రక్షించబడ్డారు కదా, మరి మారు మనసు పొందారు కదా, రక్షణ బాప్తీసు మీరు తీసుకున్నారు కదా, రొట్టె ద్రాక్ష రసం అంటే నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు తాగుతున్నారు కదా రొట్టెగా ద్రాక్షరసంగా. అయితే మీరేం చేయాలి? నా నామ మహిమ కొరకు ఫలించాలి, నా నామం మహింపరచబడేటట్టుకు మీరు ఫలించాలి, మంచి ఫలాలు మీలోంచి రావాలి, మంచి ఫలాలు మీలోంచి రావాలి. ఏంటి పాస్టర్ గారు, మేము చెట్టా, మేము ఫలించడానికి మాలోంచి ఫలాలు ఎట్టొస్తాయి? ఇది మనం చెట్టు కాదు, కానీ మనలోంచి ఫలాలు రావాలి. ఏ ఫలాలంటే ప్రేమ అనే ఫలం రావాలి. హల్లేలూయా చెప్పండి. ప్రేమ అనే ఫలం రావాలి, సమాధానం అనే ఫలం రావాలి, ఓర్పు అనే ఫలం రావాలి, దీర్ఘశాంతం అనే ఫలం రావాలి, మంచితనం అనే ఫలం రావాలి, విశ్వాసం అనే ఫలం రావాలి. ఇటువంటి ఫలాలన్నీ దేవుని మహిమ కొరకు మనలో నుంచి, చెప్పండి, మనలో నుంచి రావాలి. అంతకుముందు దేవుని నమ్ముకోకముందు ఏమొచ్చినాయి? కోపం అనే ఫలం వచ్చింది, ఉగ్రత అనే ఫలం వచ్చింది, అనుమానం అనే ఫలం వచ్చింది, అసహనం అనే ఫలం వచ్చింది, చెడుతనం అనే ఫలం వచ్చింది, పాపం అనే ఫలం వచ్చింది, ఏమండి, స్వార్థం అనే ఫలం వచ్చింది, ద్వేషం అనే ఫలం వచ్చింది. ఇటువంటి ఫలాలన్నీ దేవుని నమ్ముకోకముందు మనం ఫలించాం కదా. ఇప్పుడు దేవుని నమ్ముకొని ఆ దేవునిలో మనం అంటుకట్టబడ్డప్పుడు, వినాలి, దేవునిలో మనం దేవునిలో అంటుకట్టబడ్డప్పుడు ఆ దేవుని సారము మనలోకి వస్తున్నప్పుడు, ఆ దేవుని వాక్యములో ఉన్న సారము మన తీగలోకి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఆత్మ సంబంధమైన ఫలాలు మనం ఫలించాలా వద్దా? చెప్పండి, ఫలించాలా వద్దా? మనలో నుంచి ప్రేమ రావాలా వద్దా? క్షమాగుణం రావాలా వద్దా? మంచితనం రావాలా వద్దా? దీర్ఘశాంతం రావాలా వద్దా? విశ్వాసం రావాలా వద్దా? ఇవన్నీ రావాలి కదా, ఇవన్నీ ఫలించాలి కదా. మరి ఫలించకపోతే మన దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఫలించని ప్రతి తీగను తీసి నేను పారేస్తాను, ఫలించని తీగను తీసి పారేస్తాను. చాలా మంది దేవుని నమ్ముకుని కూడా బూతులు మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ నోట్లోంచి ఏమొస్తాయి? బూతులు వస్తాయి. అంటే వాళ్ళు బూతులనే ఫలాలు ఫలిస్తున్నారు, చెడ్డ మాటలనే ఫలాలు ఫలిస్తున్నారు. ఏమంటే శాపాలు పెడుతుంటారు, అంటే శాపాలనే ఫలాలు ఫలిస్తుంటారు.
దుర్మార్గత అనే ఫలాలు ఫలిస్తుంటారు. ఏమాత్రం కూడా దయ లేదు, అంటే కనికరం లేదు. కాఠిన్యం అంటే కఠినత్వం అనే ఫలాలు ఫలిస్తున్నారు. ఎంత విచారం అండి! ఇటువంటి సైతాను సంబంధమైన ఫలాలు, అపవాది సంబంధమైన ఫలాలు మనం ఫలిస్తుంటే దేవుడు చూసి 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 ఇక ఇది ఏమండి ఫలించే చెట్టు కాదని మన దేవుడు ఏం చేస్తాడు? తీసి పారేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని తీసి పారేయక ముందే మనం జాగ్రత్త పడాలా వద్దా? చెప్పండి. జాగ్రత్త పడాలి. దేవుడు మనల్ని తీసి పారేయక ముందే మనం జాగ్రత్త పడాలి. ప్రభువులో జాగ్రత్త పడాలి, విశ్వాసంలో జాగ్రత్త పడాలి, ఫలించే విషయంలో జాగ్రత్త పడాలి, దేవుని నామము మహింపరిచేందుకు జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడాలి. దేవుడు తీసి పారేస్తాడు. మాటలు అర్థమవుతున్నాయా? చెవుల్లోకి పోతున్నాయా? హృదయంలోకి పోతున్నాయా? మీ ఇంటి దడి మీద ఏమండి పెరిగిన ఆ యొక్క దొండపాదో లేకుంటే చిక్కుడు పాదో దాన్ని తీసి పారేస్తారే, అది కాయలు కావట్లేదని తీసి పారేస్తారే. మరి మీరు దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైనా మీలో మంచితనం లేదే, ప్రేమ లేదే, ఓర్పు లేదే, సహనం లేదే, విశ్వాసం లేదే, విధేయత లేదే, ఇవన్నీ లేవే మీకు? ఇవి మీలోంచి రావట్లేదే? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కఠినత్వం, ఎంత ద్వేషం, ఎంత స్వార్థం, ఏమండి ఏమండి అసహనం, ఎంత అనుమానం, ఎంత అవిశ్వాసం, ఎంత అవిధేయత, ఇవన్నీ కాస్తున్నారే, ఇవన్నీ మీలోంచి వస్తున్నాయే. దేవుడు ఎంత బాధపడతాడండి? దేవుడు ఎంత వేదన పడుతున్నాడు? అందుకే మన దేవుడు ప్రియులారా, ఏది బయలుపరచాలో అది బయలుపరిచాడు, ఏది తెలియజేయాలో మనుషులుగా తెలియజేశాడు. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు దేవుడు తెలియచేశాడు, ఏది మంచిదో దేవుడు బయలుపరిచాడు. దేవుడు ఏది దాచుకోలా ప్రియులారా, దేవుడు బయలుపరిచాడు. నీవు గ్రహించుకోవాలా. గుడ్డి వాళ్ళ మాదిరిగా తడువులాడమాకండి. సత్యం తెలుసుకోండి. దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని బిడ్డగా జీవించాలి. దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని బిడ్డగా బతకాలి. మనలో నుంచి ప్రేమ రావాలి, సమాధానం రావాలి, సంతోషం రావాలి, ఓర్పు రావాలి, మంచితనం రావాలి, విశ్వాసం రావాలి, విధేయత రావాలి. ఇవన్నీ మనలో నుంచి రావాలి. అల్లా ఎప్పుడు ఎట్టున్నావో ఇప్పుడు అట్టే ఉంటే ఇక నువ్వేమి దేవుడి బిడ్డవి? నీలోంచి ఏం ఫలాలు వస్తున్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన దేవుడు అంటున్నాడు, నాలో ఫలించని ప్రతి తీగెను, వాళ్ళు పాస్టర్లు గాని, సేవకులు గాని, సేవకురాళ్ళు గాని, లేకుంటే విశ్వాసులు గాని, సంఘ పెద్దలు గాని, ఎవరైనా గాని, నాలో ఫలించని ప్రతి తీగెను నేను తీసి పారేస్తానంటున్నాడు. దేవుడు బయలుపరిచాడు. అయ్యా నన్ను ఎందుకు తీసి పారేస్తావయ్యా అడిగేదానికి లేదు. ముందుగానే దేవుడు చెప్పాడు, ముందుగానే దేవుడు తెలియజేశాడు. నేను నాలో ఫలించని ప్రతి తీగెను నేను తీసి పారేస్తాను. అవును గాని తీసి ఎక్కడ పారేస్తాడో అక్కడ మనకి రాయబడి ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఇదే 15వ అధ్యాయములో తీసి ఎక్కడ పారేస్తాడో 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, వారు కాలిపోవుదురు. హల్లెలూయా. అంటే ఫలించని తీగలను దేవుడు ఎక్కడ పారేస్తాడు? అగ్నిలో ఉపమాన రీతిగా దేవుడు చెప్పాడు, ఉపమాన రీతిగా దేవుడు మాట్లాడాడు. ఆనాడు యేసు ప్రభు ఉపమాన రీతిగా ప్రతిదీ మాట్లాడాడు. తప్పిపోయిన కుమారుడు, పోగొట్టుకున్న నాణ్యము, ఇవన్నీ ఉపమానాలు.
ఇవన్నీ ఉపమానాలు. ఏమంటే ధనవంతుడు లాజరు కథ, ఇవన్నీ జరగల, ఉపమానాలు. ఉపమాన రీతిగా దేవుడు మాట్లాడాడు. మన దేవుడు అంటున్నాడు, ఫలించని ప్రతి తీగను నేను తీసి పారేస్తాను. ఎక్కడ పారేస్తాడంట? అగ్నిలో. అగ్నిలో వినాలి, అగ్నిలో. అదేంటి పాస్టర్ గారు, దేవుని నమ్ముకున్నాం కదా, నరకం నుండి తప్పించుకోవాలని మళ్ళీ దేవుడు నరకంలో వేసేస్తాడా? నువ్వు ఫలించకపోతే మళ్ళీ దేవుడు నిన్ను గాని నన్ను గాని ఎవరినైనా గాని అగ్నిలో వేసేస్తాడు. అంటే ఇప్పుడు క్రైటీరియా ఏంటి? మనం నరకం నుండి తప్పించుకోవాలంటే, పాతాళం నుండి తప్పించుకోవాలంటే, అగ్ని నుండి తప్పించుకోవాలంటే అసలైన బేసిక్ ఏంటి? ఫలించాలి. బాప్తీసం కాదు, బాప్తీసం కాదు, రొట్టె ద్రాక్షరసం కాదు. చాలా మంది బాప్తీసం తీసుకుని రొట్టె ద్రాక్షరసం వాళ్ళు తీసుకుంటూ ఇక మాకు అయిపోయిందిలే, ఇక మా భక్తి జీవితం అయిపోయిందని. అవలేదండి, అక్కడ ప్రారంభమైంది. దట్ వాజ్ బిగినింగ్. అది ప్రారంభం. అది ప్రారంభం అయితే మీరు అయిపోయింది అంటున్నారేంటి? బాప్తీసం పొందంగానే రొట్టె ద్రాక్షరసం ప్రభు రక్తం శరీరం మనం తినంగానే అవదండి, అది ప్రారంభం. అది ఆత్మీయ జీవితం ప్రారంభించావు, విశ్వాస జీవితం ప్రారంభించావు, దేవునితో ప్రయాణం ప్రారంభించావు. నువ్వు ఫలించాలి, దేవుని కొరకు ఫలించాలి, దేవుని మహిమ కొరకు ఫలించాలి, భూమి మీద ఫలించాలి. పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఫలించేదేంది? పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వేం చేసేది లేదు. అక్కడ చేసేది ఒక్కటే, స్తోత్రం 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 అని దేవుడికి స్తుతి చెప్పుకుంటా యుగ యుగాలు బతికేస్తావు. నువ్వు స్తుతి చెప్పుకుంటూ యుగ యుగాలు బతికేస్తావు. అసలు కాలమే తెలియదు. ఇప్పుడంటే సాయంకాలం పొద్దుగుకిందిరా అంటారు, తెల్లారిందిరా అంటారు. అక్కడ తెల్లారేది లేదు, పొద్దుగుకేది లేదు, ఏమి లేదు. యుగ యుగాలు మరణం లేదు, వ్యాధి లేదు, జబ్బు లేదు, దొంగ లేడు, ఆకలి లేదు, దప్పిక లేదు, ఎండ లేదు, వాన లేదు, ఏమి లేదు, భయం లేదు, భీతి లేదు. కాలము తెలియదు. యుగ యుగాలు యేసుతో నువ్వు గడపతావు, దేవదూతలతో నువ్వు గడపతావు, పరలోక మహిమలో నువ్వు ఉంటావు, మేఘముల మీద సంచరిస్తావు, దేవునితో గడిపే ఆ యుగ యుగాలు అక్కడ నువ్వు దేవుణ్ణి స్తుతిస్తా ఉంటావు. అంతే. అంతటి ఆధిక్యత పొందాలంటే భూమి మీద నువ్వేం చేయాలి? ఫలించాలి. ఏం చేయాలి? నువ్వు ఫలించాలి. దేవుని కొరకు ఫలించాలి, దేవుని కొరకు ఫలించాలి. నీలో నుంచి ప్రేమ రావాలి, మంచితనం రావాలి, దయాగుణం రావాలి, నీలో నుంచి విశ్వాసము రావాలి, నీలో నుంచి ఓర్పు రావాలి, దీర్ఘశాంతం రావాలి. ఇవన్నీ దైవిక సుగుణాలు, దైవిక గుణాలు, ఆయన యొక్క గుణశీలతలు నీలో నుంచి రావాలి. ఆయన సారము నీలోకి వచ్చినప్పుడు నీలో నుంచి ఇవన్నీ రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీలోంచి ఏమొస్తున్నాయి? కఠినత్వం వస్తుందా? కోపం వస్తుందా? అవిధేయత వస్తుందా? అక్రమం వస్తుందా? ద్వేషం వస్తుందా? పాపం వస్తుందా? ఇవన్నీ మీలోంచి వస్తున్నాయా? దేవుడు ఎంతకాలం ఆయన చూస్తుంటాడు? మీ దడి మీద పాకే ఆ యొక్క పాదు మీకు కాయలు కాయకపోతే దాన్ని ఎంతకాలం చూస్తారు? మీ ఇంటి పెరట్లో వేసిన జాన్ చెట్టు కాయలు కాయకపోతే ఎంతకాలం చూస్తారు? దాన్ని ఎంతకాలం మీరు చూస్తారు? టెంకాయ చెట్టు కాయలు కాయకపోతే ఎంతకాలం చూస్తారు? మరి దేవుడు మిమ్మల్ని ఎంతకాలం చూడాలి? ఎంతకాలం మిమ్మల్ని భరించాలి? మనం ఫలించకపోతే మన దేవుడు అంటున్నాడు, నిర్మోహమాటంగా ఆయన చెప్పాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన చెప్పండి తీసి పారేస్తా. మళ్ళీ మొదటికే వచ్చింది. తీసి ఎక్కడ పారేస్తాడంట? అగ్ని అంటే మళ్ళీ మొదటికే వచ్చింది అగ్ని. పాతాళం అది, నరకం అది. అది తప్పించుకోవటానికి యేసు ప్రభుని నమ్ముకున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
ఆ నరకము తప్పించుకోవటానికి యేసు ప్రభు నమ్ముకున్నాం కదా. ఆ నరకం తప్పించుకోవటానికి యేసు ప్రభు నమ్ముకున్నాం కదా. మళ్ళీ యేసు ప్రభు నమ్ముకుని నరకానికి పోయేదేంది విచిత్రంగా? ఎందుకు పోతున్నామంటే దేవుణ్ణి నమ్ముకొని ఫలించకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎక్కడ పారేస్తాడంటే ఆయన అగ్నిలో పారేస్తాడు. అప్పుడు వాళ్ళు కాలిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఏం చేయాలంటే ఫలించాలి, దేవుని కొరకు ఫలించాలి, దేవునిలో ఫలించాలి. చూడండి ప్రియులారా, ఇక్కడే ఒక అద్భుతమైన మాట ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, దేవుడికి స్తోత్రం, అద్భుతమైన మాట ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడతాడు. మనం బహుగా ఫలిస్తే మన తండ్రి మహింపరచబడతాడు. ఎమ్మా వెరీ ఇంట్రెస్టింగ్. మీరు వినాలి, మీరు క్రీస్తు ప్రేమని సమాజంలో చూపించారనుకో, క్రీస్తు ప్రేమను మీరు చూపిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు నమ్ముకున్న దేవుణ్ణి మహింపరుస్తారా లేదా? ఇంత మంచితనం ఈ అక్కకి ఎలా వచ్చింది? ఇంత ప్రేమ ఈ అక్కకి ఎలా వచ్చింది? ఇంత ఓర్పు ఈ అక్కకి ఎలా వచ్చింది? ఇంత దయ చూపిస్తుంటది, ఇంత దయ ఈమెకి ఎలా వచ్చింది? ఇదంతా ఆమె నమ్ముకున్న దేవుణ్ణి బట్టి ఆమెకు వచ్చింది. ఆమె నమ్ముకున్న దేవుణ్ణి బట్టి ఆమెకి ఇంత ప్రేమ వచ్చింది, ఇంత దయ వచ్చింది అని మీరు ఫలిస్తుంటే, ఆత్మఫలం మీరు ఫలిస్తుంటే మిమ్మల్ని చూసి తండ్రి నామం మహింపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నామం మహింపరచబడుతుంది. అంటే తండ్రి నామము మహింపరచబడాలంటే భూమి మీద మీరు ఏం చేయాలి? ఫలించాలి. ప్రియమైన సంఘమా, దైవిక జనమా, మనం ఫలించాలి, దేవునిలో ఫలించాలి. మనం ఫలిస్తే, బహుగా ఫలిస్తే తండ్రి నామం మహింపరచబడుతుంది. మనం ఫలించకపోతే తండ్రి నామం ఎలా మహింపరచబడుతుంది? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తాను. నాలో ఫలించని ప్రతి తీగే, వాళ్ళు ఎవరైనా సరే నేను తీసి పారేస్తానంటున్నాడు. దేవుడు చెప్పాల్సింది చెప్పేశాడండి. ఆయన ఏమి దాచుకోలే ప్రియులారా, మర్మంగా ఏం చెప్పాల, ఓపెన్గా అంతా చెప్పేశాడు. మనం గ్రహించుకోవాలి. మేము రక్షణ పొందేశాం, బాప్తిసం పొందేశాం, రొట్టె ద్రాక్షరసం మేము తింటున్నాం. అల్లా మొదటి ఆదివారం వచ్చి రొట్టె ద్రాక్షరసం మేము తీసుకుంటున్నాం, ఇక మాకేం ఇబ్బంది లేదని భ్రమలో ఉండమాకండి. సాతానుడు భ్రమలో ఉంచుతాడు. ఆయన అంటున్నాడు, నేను తీసి పారేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరములో ఏదైనా అవయవం కుళ్ళిపోయిందనుకో, డాక్టర్లు ఏం చెప్తారు? ఇమ్మీడియట్ గా దీన్ని తీసేయాలి. ఆ ఏలు కుళ్ళిపోయింది, ఆ కాలు కుళ్ళిపోయింది, ఆ చెయ్యి కుళ్ళిపోయింది, అది కుళ్ళిపోయిందండి. ఆ పేగు కుళ్ళిపోయింది అక్కడ. దాన్ని ఇమ్మీడియట్ గా 24 గంటలు కడుపులు నింపది. ఆ పేగు కుళ్ళిపోయింది, దాన్ని తీసేయాలా? దాన్ని అట్టనే ఉంచితే అది లోపలే పగిలిపోయిందనుకో, అది పాయిజన్ అయిపోయి మనిషి చనిపోతాడు. దాన్ని తీసేయాలా అని చెప్పి డాక్టర్లు ఏం చేస్తారు? అప్పటికప్పుడే ఏమండి వాళ్ళకి చెప్పి, వాళ్ళకి అప్పటికప్పుడే ఆపరేషన్ చేసి ఆ కుళ్ళిపోయింది తీసేస్తారు. అప్పుడు మనుషులు బతుకుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు అంటున్నాడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాను.
ప్రియులారా, చాలా మంది దేవుని నమ్ముకుని దేవుని ఫలములు ఫలిస్తున్నారా? దేవుని ఫలములు వాళ్ళ జీవితంలో ఫలించే అనుభవాన్ని కలిగి ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే దేవుడు గమనిస్తున్నాడు, మన జీవితాలను గమనిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, కీర్తనల గ్రంథములో. యథార్థంగా మనం జీవిస్తే కీర్తనల గ్రంథము 33వ కీర్తన 13వ వచనం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు గమనించుకోండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు. యెహోవా ఆకాశములో నుండి చెప్పండి కనిపెడుతున్నాడు. ఆకాశములో నుండి దేవుడు కనిపెడుతున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. నరులందరినీ ఆయన చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. ఏకరీతిగా చూస్తున్నాడు. నీ నడక పడక, నీ ఆలోచన, నీ తలంపులు, ఊహలు, నీ మాటలు, నీ క్రియలు, నువ్వు కూర్చునేది, లేచేది, నీ సమస్తము ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన పరిశీలిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బాగా వినండి. దేవునిలో ఫలించాలి. మనమందరము దేవుని కొరకు ఫలించే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని సుగుణాలను ఫలించాలి, దేవుని గుణాలను ఫలించాలి. ఆయన సారము మనలోకి వస్తుందా, రావట్లేదా? చాలా మందిలోకి ఆయన సారం ఇంకా రాలేదు. ప్రియులారా, ఇప్పుడు ఏదన్నా ఒక దాన్ని మరొక దానిలో అంటుకట్టినప్పుడు ఆ దానిలో ఉన్న సారం దీనిలోనికి వస్తుంది కదా. దాన్ని ఏదో అంటారు కదా, ఒక పదం ఏదో వాడతారు కదా. వేరే ఒక దాన్ని తీసుకెళ్ళి ఇంకొక దానికి కట్ చేసి, దానికి అంటించేసి, ప్లాస్టర్ వేసేసి దానికి ఇది చేస్తారు. అప్పుడు అది వేరు, ఇది వేరు. ఈ రెండిటికి కలిసి వచ్చే ఫ్రూట్, అది కొత్త ఫ్రూట్ వస్తుంది. మరి యేసుక్రీస్తులో అంటుకట్టబడిన మనము, ఆయనలో ఉన్న సారము మనలోకి వస్తుందా? మీలోకి వచ్చిందా? మీ బ్రతుకుల్లోకి, మీ యొక్క హృదయాల్లోకి వచ్చిందా? వస్తే మీరు ఇంతలా మీరుంటారా? దేవుని వలే ఉంటారా? అపోసిన పౌలు అంటున్నాడు, నేను దేవుని పోలి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. నేను దేవుని పోలి నడుచుకొనుచున్నాను. ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎస్, నేను దేవుని పోలి నడుచుకొనుచున్నాను. మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇలాగ చెప్పిన వారు బైబిల్లో ఎవరు లేరు. ఇలాగ మాట్లాడిన వారు బైబిల్ గ్రంథములోనే ఎవరు లేరు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దేవుని పోలి నడుచుకొనుచున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ జీవితంలో, ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస ప్రయాణంలో దేవుని పోలి నడుచుకున్నావా? దేవుని పోలి బ్రతుకుతున్నావా? దేవుని సుగుణాలను నువ్వు ఫలిస్తున్నావా? దేవుని గుణాలను నీవు ఫలిస్తున్నావా? పరిశుద్ధాత్మ ఫలాన్ని ఫలిస్తున్నావా? లేకుంటే ఏ ఫలములు ఫలించకుండా నువ్వు అలాగున ఉండిపోతున్నావా? యజమానుడు, నిన్ను నాటిన యజమానుడు, నిన్ను పోషించిన యజమానుడు, నిన్ను పెద్ద చేసిన యజమానుడు
నిన్ను కాపాడిన యజమానుడు, నీకు కాపు కాసిన యజమానుడు, ఆపదొచ్చినప్పుడు ఆదరించిన యజమానుడు, శత్రువులు నీ మీదకి వచ్చినప్పుడు నీకు తోడుగా ఉన్న యజమానుడు, అన్నం పెట్టిన యజమానుడు, నిన్ను భద్రం చేసిన యజమానుడు, నీ యజమానుడు, నా యజమానుడు, ఈ ప్రపంచానికి యజమానుడు. ఆయన ఆకాశములో నుండి తేరి చూస్తున్నాడు, నరులను గమనిస్తున్నాడు, నరులందరినీ దృష్టిస్తున్నాడు. ఆయన తేరి చూస్తున్నాడు, నీ జీవితాన్ని తేరి చూస్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏమి హృదయంలో నువ్వు తలంచుచున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు, ఆయన అన్నీ గమనిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నాలో ఫలించని ప్రతి తీగను నేను తీసి పారేస్తాను. ప్రియ దేవుని బిడ్డలు, ఎంత విచారం అండి. ఆయన తీసి పారేక ముందే మనం జాగ్రత్త పడదామా? ఆయన తీసి పారేక ముందే మనల్ని మనం బాగు చేసుకుందామా? ఆయన తీసి పారేక ముందే మనల్ని మనం భద్రం చేసుకుందామా? అయితే ఇప్పుడే ఆత్మ ఫలములు ఫలించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీలో ఉన్న ద్వేషాన్ని తొలగించుకోండి, స్వార్థాన్ని తొలగించుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, అసూయ ద్వేషాలను విడిచిపెట్టండి, నేను అనే స్వభావాన్ని విడిచిపెట్టండి. దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించండి. లోకము వట్టిదని గ్రహించుకోండి, లోకము శాశ్వతం కాదని గ్రహించుకోండి. లోకములో ఏమండి లేలేత ఆకులు ఏమండి, ఆ యొక్క మొక్కకి లేలేత ఆకులు వస్తే చూసి ఎంత సంతోషపడతారు, దాన్ని తాకి ఎంత ఆనందపడతారు. లేత ఆకులు పసిబిడ్డలను చూసి ఎంత ఆనందపడతారు. వాళ్ళ నవ్వును చూసి ఎంత ఆనందపడతారు, వాళ్ళ యొక్క ముఖమును చూసి ఎంత ఆనందపడతారు, లేత ఆకులను చూసి ఎంత ఆనందపడతారు. కానీ అవే లేత ఆకులు అవి ఇంకా ముదిరిపోయి ఎండిపోయి పసుపు కలర్లోకి వచ్చి అవి పచ్చ కలర్లో ఉండే ఈ పసుపు కలర్లోకి వచ్చి ఎండిపోయి అవి రాలిపోతాయి. మనుషులు కూడా అంతే కదా. మరి ఏదో ఒక రోజు రాలిపోతాం కదా ప్రియులారా. ఏమండి, రాలిపోదువో నీవు, కూలిపోదువో, ఏ దినమో నీకు. ఏమండి, ఏదో ఒక మంచి పాట ఉంది కదా. ఏమండి, అంటే ఎప్పుడు రాలిపోతామో ఎప్పుడు కూలిపోతామో మనకు తెలియదు కదా. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే ఫలించాలి, దేవుని కొరకు ఫలించాలి. అలా మనం ఫలించకపోతే దేవుడు మనల్ని తీసి పారేస్తా అన్నాడు. ఆయన ఎక్కడ పారేస్తాడంటే అగ్నిలో పారేస్తాడు. అగ్ని అంటే నిత్య నరకము. కాబట్టి ప్రియ సహోదరి, రక్షణ పొందంగానే అవలా, బాప్తిసం పొందంగానే అవలా, రొట్టె ద్రాక్షరసం తీసుకోగానే అవలా, అది ప్రారంభమైంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్తగా బతకాలి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీలో మంచితనం రావాలి, ప్రేమ రావాలి, సమాధానం రావాలి, విశ్వాసము రావాలి, దీర్ఘశాంతం రావాలి, ఆశలు నిగ్రహించుకోవటం రావాలి. ఇవన్నీ నీలోంచి రావాలి. అలా దేవునిలో నువ్వు ఫలించాలి. అప్పుడు దేవుడు నిన్ను పరలోకంలో ఉన్నత స్థితిలో నిన్ను పెడతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీకు తెలుసా, పరలోకంలో చాలా స్టేజెస్ ఉన్నాయి. దీని మీద ఏదైనా ఒక రోజు నేను ప్రసంగం చేస్తా. పరలోకంలో చాలా స్టేజెస్ ఉన్నాయి. అందరికీ ఒకటే స్టేజ్ కాదు. మీకు ఒకటే స్టేజ్, నాకు ఒకటే స్టేజ్ కాదు. ఇంకా నాకంటే భక్తిగా సమర్పణ ప్రతిష్ట కలిగి వివాహము లేకుండా ఉండే వాళ్ళకి ఒక స్టేజ్ ఉంది. ఇలా రకరకాల స్టేజీలు ఉన్నాయి.
అందరికి ఒకటే స్టేజ్ కాదు, లీస్ట్ స్టేజ్ ఉంది. మీరు ఏ స్టేజ్లో ఉంటారో, పరలోకంలో ఏ స్టేజ్లో ఉంటారో, అబ్రాహాము రొమ్మున ఆనుకున్నాడు. ఎవరు? లాజరు. ఏ స్టేజ్కి పోయాడో చూడండి. అక్క ఏ స్టేజ్కి పోయాడో చూడండి. అన్న ఏ స్టేజ్కి పోయాడో చూడండి. భూమి మీద ఉన్నప్పుడు అతను ఏ స్టేజ్లో ఉన్నాడు? పందులు తినే ఆహారం తిన్నాడు. ధనవంతుడు పారేసిన ఆహారం తిన్నాడు. కానీ పరలోకంలో ఏ స్టేజ్కి పోయాడు? అబ్రాహాము రొమ్మున ఆనుకుని ఆ స్టేజ్కి పోయాడు. రేపు నువ్వు పరలోకం వెళ్తే ఏ స్టేజ్లో ఉంటావు? పరలోకంలో కూడా దరిద్రులు ఉంటారంట. మీకు తెలుసా? ఇదేంటి పాస్టర్ గారు? అవును, భూమి మీద ఉన్నప్పుడు దేవుడికి తమ కానుకలు ఇవ్వకుండా, దశమ భాగాలు ఇవ్వకుండా అవన్నీ దొంగిలించిన వాళ్ళు పరలోకంలోనంట దరిద్ర స్థితిలో ఉంటారని బైబిల్లో ఉంది. ఒకరోజు దీని మీద కంప్లీట్ ప్రసంగం నేను చేస్తా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితాన్ని మీరు కాపాడుకోండి, రక్షణను మీరు కాపాడుకోండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. ప్రభు కొరకు ఫలించండి. ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థమైనది. ఏది మన వెంట రాదు. మన ఇళ్ళు మన వెంట రావు, మన డబ్బు మన వెంట రాదు, ఏది మన వెంట రాదు. మన మంచితనం, చూపిన ప్రేమ, దేవుని సేవలో మనం సహకరించింది, అదే మన వెంట వస్తుంది. కాబట్టి ప్రియమైన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, దేవుని కొరకు ఫలించండి. ప్రభు నామములో ఆశీర్వాదంగా జీవించండి. లేకపోతే ఆయన తీసి పారేస్తానంటున్నాడు. అట్టి స్థితి నీకొద్దు, నాకొద్దు, మనలో ఎవరికొద్దు, ఈ వాక్యం వింటున్న వారికి వద్దు. దేవునిలో విశ్వాసంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా మీకు వందనాలు, కృపగలిగిన దేవా నీకు వందనాలు. యేసయ్యా మీకు స్తుతులయ్యా. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, వాక్యం ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి, కృపాక్షేమాలతో నింపండి. అవునయ్యా, నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారేస్తానంటున్నావు, అది అగ్నిలో పారేస్తానంటున్నావు. ఏ అగ్ని నుండి అయితే మేము తప్పించుకోవాలని మీ దగ్గరికి వస్తే, అయ్యా ఫలించకపోతే మళ్ళీ అదే అగ్ని గతి అవుతుంది. నాయనా, మనుషులకు గ్రహింపు దయచేయండి, వివేచన దయచేయండి, ఫలించే అనుభవం దయచేయండి, బలపరిచి కాపాడి మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.